ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఇక డిపోల ముందు ఆందోళన చేస్తున్నారు కార్మికులు. వరంగల్ రీజియన్లోని 9 డిపోల పరిధిలోని మొత్తం 1036 బస్సులు ఉన్నాయి. ఇక ఇందులో హైర్ బస్సులు 325, ఎలక్ట్రిక్ బస్సులు 115 ఉన్నాయి. నిన్న 228 బస్సులు మాత్రమే నడిచాయి. ఇక సమ్మెతో పూర్తి స్థాయిలో అద్దె ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. అవుట్సోర్సింగ్ సిబ్బందితో పాటు తాత్కాలిక పద్ధతిలో కూడా కండక్టర్లను నియమించుకుంటున్నారు. ఇక మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే అద్దె బస్సులు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులను కూడా రన్ చేస్తుంది. సేమ్ టైంలో తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లను కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళకి టెస్ట్లు అవి నిర్వహించిన తర్వాత ఆర్టీసీ బస్సులకు సంబంధించి కండక్టర్లుగా, డ్రైవర్లుగా చేస్తూ సర్వీసులకు సంబంధించినటువంటిది ఇబ్బందులు లేకుండా కలిగజేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ అధికారులను వాళ్ళతో కూడా మాట్లాడతాం. మేడం, ఇప్పుడు మన దగ్గర ఎన్ని బస్సులు నడుస్తున్నాయి, తర్వాత తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగులను ఏ విధంగా తీసుకుంటున్నారు? మా దగ్గర దాదాపు 40 బస్సులు నడుస్తున్నాయండి. దీంట్లో ప్రైవేట్ హైర్ బస్సులే ఎక్కువగా నడుస్తున్నాయి. ఆర్టీసీకి సంబంధించిన బస్సులు నా దగ్గర ఎక్కువగా హై ఎండ్ బస్సులు ఉండడం వల్ల ఓన్లీ ఇబ్బంది కలగకుండా మహిళా ప్రయాణికులకి మహాలక్ష్మి బస్సులే ఎక్కువగా తిప్పడం జరుగుతుంది. మాకు దీనికి ఆర్టీఓ హనుమకొండ గారు, ఆర్టీఓ వరంగల్ వారు కొంత లైసెన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లను ఇవ్వడం జరిగింది. తాత్కాలిక ఉద్యోగులను కూడా మేము ఆ విధంగా భర్తీ చేసుకొని ఎంబీఐ గారు టెస్ట్ చేసిన తర్వాత మా బస్సు మీద మా సూపర్వైజర్లు కూడా టెస్ట్ చేసి రివర్స్ గేరు ఈ తదితరాలు వాళ్ళ డ్రైవింగ్ స్కిల్ని టెస్ట్ చేసిన తర్వాత మేము బస్సులు ఇచ్చి నడపడం జరుగుతుంది. సో మిగతా వెహికల్స్, హై వెహికల్స్ నడపడం వేరు, ఆర్టీసీ బస్సులు నడపడం వేరు. కొద్దిగా ఎక్కువ టాస్క్ ఉంటుంది. తర్వాత ప్రయాణికులను తీసుకువెళ్ళడం కావచ్చు, అది కూడా రద్దీ ప్రాంతాల్లోంచి. దానికి సంబంధించి ఎట్లా చూస్తారు? వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ స్కిల్స్ కావచ్చు, ఏ విధంగా ఉంటుంది? 18 నెలల హెవీ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ మరియు వాళ్ళు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయినట్టుగా మాకు ఎంబీఐ గారు టెస్ట్ చేసి ఇస్తున్నారు. ఎంబీఐ హనుమకొండ గారు, ఎంబీఐ వరంగల్ గారు, వాళ్ళని మేము టెస్ట్ చేసిన తర్వాత తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇదివరకు కూడా స్కూల్ బస్సుల మీద చేసిన వాళ్ళు, మా హైర్ బస్సుల మీద చేసిన వాళ్ళు. సో ప్రస్తుతం ఈ తాత్కాలిక పద్ధతిలో తీసుకునే వాళ్ళకు కండక్టర్కి సంబంధించినటువంటి ఏ విధంగా వాళ్ళను విధిలోకి తీసుకుంటున్నారు? సేమ్ డ్రైవర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్, ఈ రెండు ఎట్లా ఉంటాయి? డ్రైవర్కి సంబంధించినంత వరకు 18 నెలల హెవీ లైసెన్స్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్జ్ నెంబరు మరియు డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ పాస్. కండక్టర్కి సంబంధించిన వరకు 10వ తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు బేస్ చేసుకొని వాళ్ళకి టిమ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. టిమ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం డిజిటలైజేషనే. ఏ విధంగా టికెట్లు కొట్టేవి అనేది అయితే లేవు. వాళ్ళు టిమ్ ద్వారానే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. టిమ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత లైన్ మీద తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎట్లా ఉంటుంది? డైలీ వైజ్గా వాళ్ళకి గౌరవ వేతనం కావచ్చు, వేతనం కావచ్చు, వాళ్ళకి ఎంత ఇస్తారు, ఎట్లా ఇస్తారు? ఫుల్ షెడ్యూల్ చేసినట్టయితే కండక్టర్కి 800, డ్రైవర్కి 1000 రూపాయలు. అందులో కిలోమీటర్లు క్యాన్సిల్ అయినట్టయితే ప్రోరాటా బేసిస్లో కట్ చేస్తున్నాం. మేము ఒక 40 మంది కండక్టర్లను రిక్రూట్ చేసుకున్నాము. ఒక 10 మంది డ్రైవర్లు వచ్చారు. మా దగ్గర పొరుగు సేవల డ్రైవర్లు ఒక 25 మంది ఉన్నారు. సో ఎట్లా ఉంది మేడం? అంటే సమ్మె అనగానే చాలామంది కండక్టర్లుగా కావచ్చు, డ్రైవర్లుగా కావచ్చు, వాళ్ళకు రావడానికి, ఉద్యోగం ఇక్కడ పనిచేయడానికి వస్తున్నారు. వచ్చే వాళ్ళ సంఖ్య ఎట్లా ఉంది? అసలు పెద్ద రెస్పాన్స్ అయితే లేదు సార్ ఇప్పటికైతే. అంటే భారీ ఎత్తున అయితే రావట్లేదు. మా సర్వీసులకు సరిపోని మందే వస్తున్నారు. ఏమేం చేస్తున్నారు మేడం? ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమేమి తీసుకుంటున్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా రాసిస్తుంటారు వాళ్ళకి? కండక్టర్స్ కోసం అయితే ఒరిజినల్ 10th మెమోను, ఆధార్ కార్డు తీసుకుంటున్నాం అంతే. సో వాళ్ళకి ఎట్లా ఇస్తారు? వాళ్ళకి పంపించే ముందు వాళ్ళకి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్? సార్ టిమ్ము నేర్పిస్తాము. ఏదన్నా టిమ్ముకి ఏమైనా అని వాళ్ళదే మొత్తం వాళ్ళే చూసుకోవాలి. టిమ్ముని ఎత్తేసినా కానీ అది పని చేయదు. టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం రాకుండా వాళ్ళకి ముందే బిఫోర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఓకే టిమ్ అంతా వాళ్ళకి వస్తుంది, వాళ్ళు చేయగలుగుతారు అంటేనే మేము పంపిస్తాం. ఇక సో ఇప్పుడు వాళ్ళకి ఎట్లా రాసిస్తారు? వాళ్ళకి ఏమి ఇస్తారు? వాళ్ళకి పోయేటప్పుడు వాళ్ళకి ఏమైనా ఐడి కానీ అట్లా ఉంటుందా? ఎట్లా? వాళ్ళకు పైన నెంబర్ అలాట్ చేస్తారు. ఆ నెంబర్ మీదనే టికెట్స్ వస్తాయి వాళ్ళకి. చిన్న స్లిప్ ఇస్తున్నాం అంతే. మళ్ళీ మెమోస్ కావాలన్నప్పుడు ఆ స్లిప్ ఇస్తే మళ్ళీ మెమోస్ ఇచ్చేస్తాం అంతే. మా దగ్గరనే ఉంటాయి. డ్రైవర్లకు మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ లైసెన్స్ తీసుకుంటాం, ఆధార్ తీసుకుంటాను. ఇప్పటివరకు ఎట్లా ఉంది? ఎంతమంది వస్తున్నారు? చాలా మంది. జాబ్లు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వస్తున్నారు, తీసుకుంటున్నాము. కాకపోతే ఏమైనా ఇంకా సమ్మె ఇట్లనే ఉంటే మాత్రం ఇంకా చాలా మంది ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుంటాము. ప్రజెంట్ అయితే కొంతమంది వెళ్తున్నారు డ్యూటీలకి. సో ప్రస్తుతం అయితే దేనికోసం వచ్చినామ్మా ఇక్కడికి? కండక్టర్ జాబ్ కోసం.
ఎట్లా తెలిసింది నీకు కండక్టర్ ఇక్కడ ఉంది? చాలా డేస్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ సార్ కాల్ చేసిండు, ఇట్లా ఉన్నాయమ్మా రాండి అని కాల్ చేసిండు. సమ్మె కాబట్టి వచ్చిందా? అవును, ఎట్లా ఎంత ఏంటి అనేది తెలుసా? ఇదివరకు ఏమన్నా ఇట్లా చేసాం? ఇప్పుడే ఫస్ట్ టైం ఇది. మీరు దేనికోసం వచ్చారు? నేను డ్రైవర్ రిమూవ్ అయినా. మళ్ళీ ఇప్పుడు రిమూవ్ అంటే పంపిస్తా మేడం అని చెప్పి నేను వచ్చినాను. మీరు టెంపరీ కండక్టర్ వచ్చి ఎందుకు కండక్టర్ రావాలని? ఖాళీగా ఉన్నాం కదా, ప్రాజెక్టు సమ్మె నడుతుంది కదా, ఖాళీ ఉన్నాయతో చూద్దామని ఇంట్రెస్ట్తో వచ్చినాం. ఎట్లా ఉంది? మిగతా వాళ్ళు చాలా మంది వస్తున్నారు. వస్తాం. ఎట్లా ఇట్లా అంటే తాత్కాలికంగా పనిచేయడం ఎట్లుంటుంది? ట్రై చేద్దాం, ఇటు కూడా ఖాళీ ఉన్నాయతో సమ్మర్ హాలిడే కదా, సమ్మె అయ్యేదాకా చేద్దామని ఇంట్రెస్ట్తో వచ్చినాం. ప్రస్తుతం అయితే ఆర్టీసీ సంబంధించినటువంటి సర్వీసులు పూర్తి స్థాయిలో నడిపేందుకు ఈ విధమైనటువంటి తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగుల సిబ్బందిని తీసుకుంటున్నారు. వాళ్ళకు రోజువారీ వేతనంగా అందించున్నారు. కండక్టర్లకైతే 800 రూపాయలు, అదేవిధంగా డ్రైవర్లకైతే 1000 రూపాయలు వాళ్ళకు రోజువారీ వేతనంగా అందిస్తారు. ప్రస్తుతం అయితే పొరుగు సేవలు అంటే ఇప్పటికే కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏజెన్సీల ద్వారా ఉన్నటువంటి అద్దె బస్సులకు సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు వాళ్ళ విధులను వాళ్ళ సర్వీసులను ఉపయోగించుకున్నారు. సేమ్ టైంలో ఇప్పుడు తాత్కాలిక పద్ధతిలో కూడా సిబ్బందిని తీసుకుంటున్నారు. వాళ్ళ ద్వారా బస్సులను పూర్తి స్థాయిలో ప్రయాణికులు అందుబాటులో ఉంచే విధంగా తాత్కాలికమైనటువంటి పద్ధతులు వీళ్ళని తీసుకుంటున్నారు. ఎక్కడ ప్రయాణికులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మాత్రం ఆర్టీసీ అధికారులంతా కూడా నిమగ్నమయ్యారని చెప్పచ్చు. చాలామంది తాత్కాలిక పద్ధతిలో ఆర్టీసీలో కండక్టర్లుగా డ్రైవర్లుగా పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. సేమ్ టైంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి సమ్మె కూడా కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.